అందరికీ నమస్తే. చాలా విచిత్రమైన వార్త నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎంత విచిత్రమైన వార్త అంటే, ఎవరైతే బాధ్యతగా ఉండాలనో, ఎవరైతే బాధ్యతగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనో, ఎవరైతే బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలనో వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోతే ఎట్లా, స్కీమ్లకు డబ్బులు లేవంటే ఎవరింటారు, ఇదన్నీ మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్తగా ఏం కాదు, రాష్ట్రానికి ఆదాయం ఇలా గవర్నమెంట్ రాకతోనే పోయింది. అక్కడి నుంచి ఇంకా పెరగలే, డౌనే తప్ప అప్పు లేదనమాట. అయితే ఒక మీటింగ్ జరిగింది, విచిత్రమైన మీటింగ్ అది కూడా. డబ్బులు ఎట్లా సమకూర్చాలి, డబ్బులు అంటే గవర్నమెంట్కి ఎట్లా ఇన్కమ్ పెంచాలనే దానిపైన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఒక సబ్ కమిటీ ఉంది, ముందర దీనికి ఒక 4 మినిస్టర్ల సబ్ కమిటీ ఉంది అనమాట. ఆ సబ్ కమిటీ మీటింగ్ ఈయన కూడా అటెండ్ అయినరు, ఆఫీసర్ అటెండ్ అయినరు. దానిలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూసిన తర్వాత అసలు మనం ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. ముఖం బాలేక అద్దం పలగొట్టినట్టు వెనకడికి ఎవరు సేమ్ అట్లే ఉన్నది రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని మాత్రమే ఖర్చు చేయడం కాదు, ఇన్కమ్ పెంచాలి అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవరితోనా? ఆ సబ్ కమిటీ మెంబర్లతోనా, తర్వాత ఆ ఉద్యోగులతోనే మాట్లాడుతున్నారు, అధికారులతోన. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు, ఆదాయం పెంచడం మీద దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి సీరియస్ అయినట. అసలు ఎవరి మీద సీరియస్ అవుతున్నారు? అసలు ఆదాయం పెరగాలంటే ఎవరేం చేయాలి? 100 రోజుల్లో ఆదాయం పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న జరిగిన సబ్ కమిటీ సమావేశంలో వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్ట. రాష్ట్రంలో ఓవైపు ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు బకాయిలు పేరుకపోతుండడం, ప్రభుత్వ ఆదాయం పెంచడంపై దృష్టి సారించడం లేదని సబ్ కమిటీపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు తెలిసింది. సబ్ కమిటీ అంటే మినిస్టర్లు ఎవరు? దామోదర నరసింహ, శ్రీధర్ బాబు వాళ్ళే ఉన్నారు దానిలో. తర్వాత అసలు సీఎం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్ట. ఏది మీటింగ్లు పెట్టుకుంటారు కానీ డబ్బులు వచ్చే మార్గం చెప్తలేరు. అసలు డబ్బులు ఎట్లా వస్తాయి అది కదా మీరు ఆలోచించాల్సింది. డబ్బులు ఎట్లా పెంచాలి, ఇన్కమ్ ఎట్లా పెంచాలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇన్నిసార్లు సమావేశమైండ్రు, ఫలితం లేదు, ఇప్పటిదాకా రిజల్ట్ లేదు, అసలు ఏం సాధించినని అడిగినట్ట. తర్వాత సమావేశాలు పెట్టుకోవడం కాదు, రిజల్ట్ కావాలని సీరియస్ అయినట్ట. తర్వాత నిధులు లేవని చెప్తే ఎవరు ఊరుకుంటారు? ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారు కదా. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు 100 రోజులు ఇస్తామన్నాం, ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు? గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అంటారు కదా. స్కీములు ఇస్తలేము డబ్బులు లేక అంటే జనం ఊరుకుంటారా? మీ ప్రభుత్వం ఏమైనా చేసుకొని మాకైతే స్కీములు ఇవ్వాలంటారు కదా. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి. వెంటనే ప్రతిపాదనలు, ప్రణాళికలు, రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ తీసుకురావాలన్నారు. మే 4వ తేదీన మళ్ళీ ఒకసారి సమావేశమైందని సమావేశం చెప్పిందంట. ఎట్లున్నది కథ ఇది? అసలు గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. ఆదాయం పెరగాలి, గవర్నమెంట్కు ఒక విధానపరమైన ఐడియా ఉండాలి. అంటే ఆదాయం పెరగడం అనేది పెంచడం కోసం మీటింగ్ లేనిది, అప్పులు తీసుకోవడం కోసం మీటింగ్ కావాలన్నా, భూములు అమ్మడం కోసం మీటింగ్ కావాలన్నా, 40,000 కోట్లు అంటే హైయెస్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం హిస్టరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్సైజ్ ఇన్కమ్, మందు అమ్మడం ద్వారా గవర్నమెంట్కు 40,000 కోట్లు ఫస్ట్ టైం వచ్చినట్టు ఇన్కమ్. నాకు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు గుర్తుకొస్తాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నాడు ఆ మాటలు. ఈ ప్రభుత్వం మందు మీదే ఆధారపడి నడుపుతున్నారు. దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా, దానికి ప్రభుత్వం కావాలన్నా? మందు డబ్బులు జనాల ఆరోగ్యం గుల్ల చేసి ఆ డబ్బులతోనే ప్రభుత్వం నడపనికే ఈ మోతేవారి కావాలన్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తుండు, ఈ మోతేవారి కూడా అదే పని చేస్తుండు అనమాట. ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు హైయెస్ట్ ఆదాయం అంటే అర్థం చేసుకోరు. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైయెస్ట్ ఆదాయం అంట మందుతోన. అంతే, అందుకే కదా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో పెడతలేరు, చూసి పెడుతుండ్రు అంతే. ఏదో చెయ్యాలంటే చెయ్యాలి, ఆయనతో భయం పెట్టాలి అంతేగాని పెద్ద సీరియస్గా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇంతకుముందు అంటే లేవు. ఏంటంటే మందు అమ్మకం కోసం. భూములు అమ్మవాడరేనా? భూములు కాస్ట్లీ భూములు ఉంటే ఏడ ఈజీగా అమ్మకానికి ఏ కిరికిరి లేని భూములు ఉంటే ఎంబడే తెగనమ్ముడే, ఇంకా ఆలోచన చేసేదేం లేదు. అప్పులు చేస్తూనే ఉన్నాడా? అప్పులు ఎంత చేసిండ్రు? అప్పులు గంటకు 13 కోట్లు చేస్తున్నారు లెక్క, గంటకు 13 కోట్లు. ఇప్పటికీ 3,45,000 కోట్లు మార్చి వరకు చేసింది. ఏప్రిల్లో 6,000 కోట్లకు పెట్టిండ్రు అప్పు, ఏప్రిల్లో 6,000 కోట్లు. అంటే ఇక ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ ఆదాయం పెంచకపోతే ఎట్లా? దీనికి ఎవరు బాధ్యులు? మంత్రివర్గం బాధ్యులా? అధికారులు బాధ్యులా? ఇదే అధికారులు లాస్ట్ గవర్నమెంట్ కూడా పనిచేసిండ్రు కదా, అంతకుముందు గవర్నమెంట్ కూడా ఇదే అధికారులు. మరి అప్పుడు ఆదాయం వచ్చుడు ఎట్లా, ఇప్పుడు చిప్ప చేతికి వచ్చుడు ఎట్లా? ఎవరిది ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం ఉంది? గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎక్కడుంది? డబ్బులు ఎందుకు వస్తలేవు? అర్థమైతే లేదా ఎక్కడుందో? మీ ప్రభుత్వానికి ప్లాన్ లేకపోవడం. రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, రియల్ ఎస్టేట్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ మొత్తం
నేల నాకింది. ఇక్కడ సర్వంతర్యామి మన తెలంగాణలో మనలాంటి చిన్న చిన్న రాష్ట్రాలకు ఎక్కడైనా ఆదాయం రావాలి, ఎవరికైనా సరే, జనాలకైనా కుటుంబానికైనా ప్రభుత్వానికైనా రావాలంటే రియల్ ఎస్టేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద బతికే వాళ్ళు లక్షల మంది ఉంటారు, లక్షల మంది. ఏదో జాబ్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్నే ఒక వృత్తిలాగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు, డ్యూటీలాగా. ఏదైనా వెంచర్లు వేస్తుండ్రా, ఏదైనా కొత్తగా అపార్ట్మెంట్లు కడుతుండ్రా, ఏదైనా బిల్డర్లు ఇండివిజువల్ ఇల్లు కట్టి అమ్మే పరిస్థితిలో ఉన్నారా? మరి మొత్తం పోయింది కదా, దాంతో మిగతా సర్వనాశనం అయిపోయింది. అసలు ఆదాయం పెంచడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? ఇవి ఎవరైనా చేస్తారు, భూములు అమ్మి, లేకపోతే మందు అమ్మి, లేకపోతే అప్పులు చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా, గవర్నమెంట్ కావాలన్నా, వీళ్ళకి ఒక 14, 15, 16, 17 మంది మినిస్టర్లు కావాలన్నా, వీళ్ళందరికీ కోట్లు వేసుకొని తిప్పాలన్నా, ఢిల్లీకి 70 సార్లు పోవాలన్నా, ఏం అవసరం ఉంది? దీనికోసం ఇంత హడావిడి ఎందుకు? ఇవన్నీ అమ్మి ఆడికాడికి వచ్చిన ఆదాయంతోనే ఖర్చులు పెడతామంటే ఎలా? రేవంత్ రెడ్డి క్వశ్చన్. వచ్చిన ఆదాయమే చాలా తక్కువైపోయింది. ఖర్చులు అంటే మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? జనాల కోసం అయితే ఖర్చు పెడతలేరు. వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తామంటే ఎలా అంటే మీరు జనాలకైతే స్పెషల్గా ఏం ఖర్చు చేస్తలేరు కదా. అంతకుముందు గవర్నమెంట్ ఒడ్లు కొన్నది, మీరు ఒడ్లు కొంటున్నారు. అంతకుముందు గవర్నమెంట్ మొక్కజొన్నలు కొన్నది, మీరు మొక్కలు కూడా కొట్టలేరు. ఒడ్లు సరిగ్గా కొట్టలేరు మీరు. ఇంకా ఒడ్లు కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని. రైతు భరోసా అంతకుముందు రైతు బంధు ఇస్తారు, మీరు రైతు భరోసా సరిగా ఇస్తూనే లేరు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ మొత్తానికి ఎత్తేసారు మీరు. స్కీమ్స్ ఏం లేవు కదా. మీరు అరకొర స్కీమ్సే. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు అరకొరనే, తర్వాత సిలిండర్లకు డబ్బులు పడేది అరకొరనే. ఆ ఆర్టీసీలు మహిళలను ఫ్రీగా బస్సు ఎక్కించకపోతే వాళ్ళకి ఇచ్చేది అరకొరనే. మనం చూడలేదా? వాళ్ళు ధర్నా చేసి మాకు 1400 కోట్లు ఇవ్వాలి, 1000 కోట్లు ఇవ్వాలని మాట్లాడతలేరా వాళ్ళు? మరి ఏం చేస్తున్నారు? వచ్చిన ఆదాయాన్ని మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. వచ్చిన ఆదాయాన్ని మా ట్యాక్స్ల ద్వారా వచ్చింది, మా మందు తాగితే వచ్చింది, భూములు అమ్మితే వచ్చింది, ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలు చెప్పిన ఈ మాటను. రెండోది, మీ హెలికాప్టర్లకు 7 ఎలక్షన్ ఉంటే 60 హెలికాప్టర్లకు రాహుల్ గాంధీకి మూటల మోయనికే ఖర్చు పెడుతుండ్రా? అది బంద్ చేస్తే ఏమైనా మిగులుతుందేమో రాష్ట్రానికి ఆదాయం. రాహుల్ గాంధీకి పోయే మూటలు బంద్ చేస్తే అందరూ మాట్లాడతారు కదా, మూటల కోసం ఇదంతా చేస్తున్నారని. అంటే ఏం లేదు, ఈ డబ్బులు కాంట్రాక్టర్కి ఇవ్వాలి, కాంట్రాక్టర్ నుంచి కమిషన్ వస్తుంది, అదంతా బ్యాగ్లో పెట్టాలి, ఢిల్లీకి పంపాలని అందరూ మాట్లాడుతున్నారు ఓపెన్గా. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మీరు వాళ్ళ తగ్గట్టుగానే అన్నట్టుగానే చేస్తున్నారు. మీరేం మిగతా విషయాలు ఏం చేస్తలేరు. ఇక ఆదాయం పెరగపోనికి ప్రధానమైన కారణం ఎవరు? అధికారులా, లేకపోతే మంత్రివర్గ సబ్ కమిటీయా, రేవంత్ రెడ్డి కాదా? ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? ఒక రాష్ట్రం ఎట్లా పోవాలి, ఒక కథ ఎట్లుండాలి? ఒక ఎద్దుల బండి ఉంది బై, ఎద్దుల బండి ఎద్దు గుంజుకపోతుంది. దాన్ని నడిపేది ఆయన ముందర కూర్చొని నడుపుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ పోవాలా, అక్కడ పోవాలా, స్లోగా పోవాలా, ఉరకాలే. ఎద్దుల బండిలో కూర్చుని చాలామంది ఉంటారు. ఓ 10 మందో 15 మందో కూర్చుంటారు అనుకో, వాళ్ళకేం సంబంధం లేదు. నువ్వు కరెక్ట్ నడపాలి ఎద్దుల బండిని, అది మీ బాధ్యత. మీరు ఎన్నికల మీద అరిస్తే ఏమొస్తుంది? మీరు చక్కగా నడపాలి, గుంతలు పడకుండా నడపాల్సిన బాధ్యత మీది. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? దానికి ఎవరినో బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు, అధికారులను బాధ్యతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘాన్ని బాధ్యత చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు 1000 సార్లు మీటింగ్ పెట్టుకున్నా తెలంగాణ ఆదాయం ఎట్లా పెంచాలో వాళ్ళకి ఐడియా రాదు. ఎందుకంటే మీ ప్రభుత్వానికి ఒక్క విధి విధానం లేదు, ఒక పాలసీ లేదు ప్రభుత్వానికి. అసలు జనాల ఇన్కమే పడిపోయింది మొత్తం. జనాలే రోడ్ల మీదకి వచ్చిర్రు, జనాలకి ఇన్కమ్ లేదు. ఉన్నోళ్ళు పైసలు ఎవరు బయటికి తీస్తలేరు. బిజినెస్ చేస్తామంటే ధైర్యం సరిపోతలేదు వాళ్ళకి. ధైర్యం సరిపోతలేదు కాబట్టి వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెడతలేరు. కింద మీద పడి ఇల్లు అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ ఇల్లు కడతలేరు. కింద మీద పడి అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు మళ్ళీ అపార్ట్మెంట్ కడతలేరు. ఆడికే కింద మీద పడి అమ్ముకున్నాం, మళ్ళీ కడితే మళ్ళీ రోడ్డు మీదకి వస్తామని. బిజినెస్ చేయడానికి ఎవరికి ధైర్యం సరిపోతలేదు. పక్క రాష్ట్రం పోయి చేస్తున్నారు, ఏపీకి పోయి చేస్తున్నారు మనోళ్ళు బిజినెస్. ఆడ పోయి అపార్ట్మెంట్లు కడుతున్నారంట, ఆడ పోయి వెంచర్లు చేస్తున్నారంట, ఏపీకి పోయి. ఇంకెక్కడో పోయి కర్ణాటక పోయి వెంచర్లు చేస్తున్నారంట. ఎక్కడికన్నా పోయి గవర్నమెంట్ కాంట్రాక్టర్ కూడా చేస్తలేరు మనోళ్ళు ఇక్కడ. ఎందుకంటే మీరు పైసలు ఇయ్యరు కాబట్టి. ఇక పైసలు ఎక్కడి నుంచి రొటేషన్ అవుతాయి? గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తే? గవర్నమెంట్ ఏమన్నా సొంతంగా ప్రింట్ చేసుకుంటుందా? లెక్క ఉంటుందా? పత్రం ఉండదా? మీరు జనాలకి ఇస్తే జనాల దగ్గర నుంచి రొటేషన్ అయ్యి ఆ డబ్బులు మళ్ళీ మీకే వస్తాయి. ఏ చక్కగా ఏమి చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మీద సీరియస్ అయ్యిండు, వీళ్ళ మీద సీరియస్ అయ్యిండు, అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఏంది ఇది డ్రామా? ఏం డ్రామా? అంటే ఈయన మంచివాడు, మిగతా మొత్తం చెడ్డోళ్ళ? మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఆయన ప్లాన్ ఫెయిల్, రేవంత్ రెడ్డి ఫెయిల్, రేవంత్ రెడ్డి ప్లాన్ ఫెయిల్, ప్రభుత్వం ఫెయిల్. అదే కదా జనాలు మాట్లాడుకుంటున్నది ఇప్పుడు. మీ కామెంట్ ఏందో మీరు కూడా కామెంట్ చేయండి కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.